నేటి రాశి ఫలితాలు. మేషరాశి. మేషరాశి అశ్వని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1వ పాదం అన్నీ కలిపి మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈ రోజున ప్రతి విషయం కూడా మీకు అనుకూలంగా ఉండే విధంగా మీరు మరల్చుకోగలుగుతారు. ఎదురు చూసిన వర్తమానాలు అందుకుంటారు. ఆర్థిక సంబంధమైన విషయాల్లో కానీ, వృత్తికి సంబంధించిన విషయాల్లో కానీ చాలా వరకు అనుకూలమైన మార్పులు కలిగే అవకాశం ఉంది. ముఖ్యంగా కుటుంబం, గృహ వాహనాలకు సంబంధించిన విషయాలు మీరు ఆశించిన విధంగా అభివృద్ధికరంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. తల్లి యొక్క ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. వారి యొక్క సహకారంతో మీరు చేద్దామనుకుంటున్న కార్యక్రమాల్లో విజయకేతనాన్ని ఎగురవేసే దిశగా మీరు ప్రయత్నాలు చేస్తారు. వృషభ రాశి. మా వృషభ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? వృషభ రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం కృత్తిక, రోహిణి పూర్తిగా 4 పాదాలు, మృగశిర 2 పాదాలు. ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి వృత్తికి సంబంధించిన విషయాలలో ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు. అలాగే శ్రమ అనేది అధికంగా ఉంటుంది. కొంతమందికి వృత్తికి సంబంధించిన విషయాల్లో మిత్రుల యొక్క సహకారంతో కూడా, లేకపోతే మిత్రులకు సహకరించడానికి వారికి నూతన వృత్తులు ఏర్పరిచే విషయంలో మీ సహకారం వాళ్ళకి అందిస్తారు. అలాగే కమ్యూనికేషన్ విషయంలో కూడా వృత్తికి సంబంధించిన ప్రదేశాలలో వ్యక్తులతో కమ్యూనికేషన్ విషయంలో కూడా అపార్థాలు కలగకుండా ఒకటి జాగ్రత్త పడాలి. అలాగే వృత్తికి సంబంధించిన ప్రయాణాలకు కూడా అవకాశం ఉంది. ఆత్మీయుల సంప్రదింపులతో వృత్తిలో ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలలో వ్యక్తుల సహకారంతో ఆశించిన ఫలితాలు పొందుతారు. మిథున రాశి. మిథున రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయండి? మిథున రాశిలోకి వచ్చే నక్షత్రాలను తీసుకున్నట్లయితే మనం ముఖ్యంగా ఈ యొక్క మృగశిర, ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 3 పాదాలు. ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి దూర ప్రయాణాలకి అవకాశం అనేది అధికంగా ఉంటుంది. ఆర్థిక సంబంధమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఎదురు చూస్తున్న ధనం అందే అవకాశాలు లాంటివి ఉన్నాయి. ముఖ్యంగా ఈ విషయంలో పెద్దల సహకారం అంటే మీ యొక్క తండ్రి, లేకపోతే ఇంకెవరైనా గురువులు మొదలైన వ్యక్తుల యొక్క ఆశీస్సులు మొదలైనవి లభిస్తాయి. మాటలతో గౌరవాన్ని పెంపొందించుకునే దిశగా ప్రయత్నాలు చేస్తారు. అలాగే ఆధ్యాత్మిక క్షేత్ర సందర్శన చేస్తారు. ఆధ్యాత్మిక ప్రదేశాలు సందర్శించడానికి కూడా, ఏదైనా దూర ప్రయాణాలు చేయడానికి, విద్యార్థులకు విద్యా సంబంధమైన విషయాలలో విదేశీ విద్య కొరకు చేసే ప్రయత్నాలకి చర్చలు జరిగే అవకాశం ఉంది. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈరోజు ఎలా ఉన్నది? కర్కాటక రాశిలోకి వచ్చిన నక్షత్రాలను ప్రధానంగా తీసుకుందాము. కర్కాటక రాశిలోకి వచ్చిన నక్షత్రాలు పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు. కర్కాటక రాశి వాళ్ళకి ముఖ్యంగా ఆకస్మికంగా పనులలో ఏదైనా చిన్నపాటి అవాంతరాలు కానీ, లేకపోతే ఆటంకాలు కానీ, ప్రయాణాలకు సంబంధించి కావచ్చు, మీ ఆలోచనలకు సంబంధించి కావచ్చు, ఏదైనా చేపట్టిన కార్యక్రమాల్లో ఆకస్మికమైన ఖర్చులతో కొంత మానసిక చికాకు అనేది అధికంగా ఉంటుంది. అయినప్పటికీ కూడా దాన్ని అధిగమించే విధంగా మీరు ప్రయత్నాలు చేయడానికి అవకాశం కూడా అధికంగా ఉంది. ప్రతి విషయంలో కూడా మీరు ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. కానీ పనులలో ఎదురయ్యే ఆటంకాల వల్ల, దానివల్ల మానసిక ఘర్షణ వల్ల కొంత మనసు స్థిమితం లేకుండా ఇబ్బందికరంగా ఉంటుంది. అంటే మీరు ఏర్పరచుకున్న పనులలో ఒకటి అనుకుంటే ఒకటి జరగడమో, లేకపోతే అది ఆకస్మికంగా పోస్ట్పోన్ అవ్వడం వల్ల మనసు కొంత స్థిమితం అనేది లేకుండా ఉండడం, దానివల్ల మానసిక వైరాగ్యం లాంటిది వచ్చే అవకాశం ఉంది. దాన్ని అధిగమించడానికి ప్రయత్నాలు చేయాలి. అది. సింహరాశి. సింహరాశి వారి ఫలితాలు. సింహరాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే సింహరాశిలోకి వచ్చిన నక్షత్రాలు మక, పుబ్బ, ఉత్తర. ఈ సింహరాశి వాళ్ళకి ముఖ్యంగా సంఘంలో గుర్తింపు, గౌరవం అనేది బాగా ఏర్పడుతుంది. అలాగే ఇష్టపడిన వ్యక్తుల కొరకు, అంటే ముఖ్యంగా అది భాగస్వామికి సంబంధించిన విషయాల్లో కానీ, వ్యాపార భాగస్వాముల యొక్క పెట్టుబడుల నిమిత్తం కానీ ఖర్చులు పెట్టడానికి ఎక్కువ ప్రయత్నాలు చేస్తారు. అలాగే మీ యొక్క పర్సనల్, అంటే మీ యొక్క జీవిత భాగస్వామితో కలిసి ఏదైనా రిసార్ట్స్ వంటి ప్రదేశాలకు వెళ్ళడానికి కూడా ప్రయత్నాలు చేయడానికి కూడా ఎక్కువ ఆస్కారం అనేది ఒకటి అధికంగా ఉంటుంది. అలాగే ఏ విషయంలోనైనా సరే, అంటే చేద్దామనుకుంటున్న కార్యక్రమాల్లో వ్యక్తుల యొక్క సహకారాన్ని తీసుకొని ముందుకు వెళ్దాం అనుకుంటున్న కార్యక్రమాల్లో కూడా అనుకోని చికాకులు లాంటివి కొన్నిసార్లు ఏర్పడినా కూడా మీ తెలివితేటలతో దాన్ని అధిగమిస్తూ మీరు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం అనేది అధికంగా చేస్తారు. కన్యా రాశి. కన్యారాశి వారికి ఎలా ఉందండి? కన్యారాశిలో వచ్చిన నక్షత్రాలను కనుక తీసుకున్నట్లయితే మనం ఈ యొక్క ఉత్తర, హస్త, చిత్త. కన్యారాశి వాళ్ళకి ఈ రోజున శత్రువుల మీద విజయం సాధిస్తారు. పోటీలలో నెగ్గుతారు. ఏదైనా రుణాలు ఉంటే తీర్చేస్తారు. అలాగే నైపుణ్యాలు పెంచుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు.
లీగల్ వ్యవహారాలు కానీ తర్వాత మెడికల్ రిలేటెడ్ విషయాల్లో కానీ ఈ రోజున ఎక్కువ శ్రద్ధ చూపిస్తూ ముందుకు పెడతారు. మిమ్మల్ని ఇబ్బంది పడడానికి వ్యక్తులు ప్రయత్నం చేసినా మీ తెలివితేటలతో వాటిని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. తులారాశి. తులారాశి వారికి ఎలా ఉందండి? తులారాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం ముఖ్యంగా తులారాశిలోకి యొక్క చిత్తా, స్వాతి, విశాఖ 3 పాదాలు. ఈ తులారాశి వాళ్ళ విషయంలో మనం తీసుకుంటే ఆలోచనలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. నూతన ప్రయత్నాలు చేస్తూ వృత్తి విషయంలో అనుకుంది సాధించడానికి ప్రయత్నం చేస్తారు. కానీ స్వార్థపరులైన వ్యక్తుల యొక్క ఆలోచనల వల్ల వారి యొక్క సహకారాన్ని కొన్నిసార్లు కోరడం వల్ల తెలియకుండా వారు సహకరించే విషయంలో కొంత ఇబ్బంది పెట్టే నేపథ్యంలో మనసు కొంత స్థిమితం తప్పి హృదయాందోళన మొదలైన వాటికి ఆస్కారం ఉంటుంది. కనుక అలాంటి వాటిని అధిగమించే విధంగా దుర్గాదేవికి సంబంధించిన స్తోత్రాలు చేసుకోవడం మొదలైన వాటి వల్ల ముందుకెడతారు. ముఖ్యంగా సంతానానికి సంబంధించిన విషయాల్లో అభివృద్ధి కొరకు ఎక్కువ కృషి చేస్తారు. స్త్రీ సంతానం అభివృద్ధికరంగా ముందుకు పెడుతుంది. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయండి? వృశ్చిక రాశి వాళ్ళ విషయం తీసుకునేటప్పటికి మనం విశాఖ, అనురాధ, జ్యేష్ఠ ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళకి వాహనాలు నడిపే వాళ్ళు ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఆహార స్వీకరణ విషయంలో కానీ, వాహనాలు నడిపేవాళ్ళు కానీ, ఆరోగ్య సంబంధమైన విషయాల్లో అంటే గృహ వాహనాలు కొనుగోలు నిమిత్తం పెట్టే ఖర్చుల విషయంలో కానీ మీరు కొత్త వ్యక్తుల్ని నమ్మి ముందుకు వెళ్ళేటప్పుడు వీలైనంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. తొందరపాటు నిర్ణయాలు అనేవి తగవు. ముఖ్యంగా విద్యార్థులకు విద్యకు సంబంధించిన విషయాల్లో కానీ, స్నేహాలకు సంబంధించిన విషయాల్లో కానీ తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి ఎలా ఉందండి? ధనుసు రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మూల, పూర్వషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం. మీ యొక్క ఆలోచనలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. వ్యక్తుల సహకారం బాగుంటుంది. మీ నిర్ణయాలు బాగుంటాయి. కానీ మీ యొక్క స్నేహ బృందం కొరకు ఈ రోజున ఖర్చులు లాంటివి ఉండడం, మిత్రుల్ని కలవడం, వారితో విందు వినోదాలు మొదలైన వాటిలో పార్టిసిపేట్ చేయడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్న ఘర్షణలకి తావివ్వకుండా అంటే నిర్ణయ సామర్థ్యం బాగున్నప్పటికీ మీ నిర్ణయం వాళ్ళ నిర్ణయం ఒకేలా ఉండకపోవడం వల్ల కావచ్చు, కమ్యూనికేషన్ ప్రాబ్లం వల్ల కావచ్చు, కొన్ని చిన్నపాటి సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి ప్రయాణాల విషయంలో కూడా. మకర రాశి. మకర రాశి వారికి ఈరోజు ఎలా ఉందండి? మకర రాశిలో వచ్చిన నక్షత్రాలు ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట. మకర రాశి వాళ్ళకి మాటల విషయంలో మాట్లాడేటప్పుడు తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ మాట్లాడాలి. మీరు అనుకునేది ఒకటైతే ఇతరులకి వేరే రకంగా ధ్వనించే అవకాశం ఉంది. కనుక మాట్లాడేటప్పుడు గౌరవాన్ని పెంపొందించుకునే విధంగా మాట్లాడుతూ ముందుకు వెళ్ళాలి. ఆర్థిక సంబంధమైన విషయాల్లో కానీ లేకపోతే కుటుంబంతో మీరు మాట్లాడి కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ వ్యక్తులతో వీలైనంతవరకు తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇతరులకు ఏదైనా మాట ఇచ్చేటప్పుడు కూడా వీలైనంత జాగ్రత్తగా ఆలోచించుకొని ముందుకు వెళ్ళే పని అయితే అది మీకు అనుకూలంగా ఉంటుంది. కుంభరాశి. కుంభరాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయండి? కుంభరాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనకి ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర 3 పాదాలు. కుంభరాశి వాళ్ళకి మీ మీద మీకు వ్యక్తిగత నమ్మకం చాలా పెరుగుతుంది. ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. ప్రయాణాలకు కూడా అవకాశం అనేది ఉంది. మీ ఆలోచనలు ఎక్కువ ఫారిన్ కంట్రీస్ లేకపోతే దూర ప్రదేశాల్లో వృత్తి కొరకు ఎక్కువ ఆలోచనలు చేస్తారు. అలాగే పోటీల్లో పాల్గొనడానికి ఎక్కువ కృషి చేస్తారు. పోటీ పరీక్షల్లో పాల్గొన్న వాళ్ళకి దానికి సంబంధించిన విషయాలలో కొన్ని స్థిర నిర్ణయాల, అభిప్రాయాలు ఏర్పడే అవకాశం అనేది ఉంది. కొత్త ప్రదేశాలు సందర్శించడానికి ఎక్కువ ఉబలాట పడతారు. అలాగే కొన్నిసార్లు మానసిక ఘర్షణ అనేది అధికంగా ఉండడం, మాటల మీద నియంత్రణ లేకుండా ఉండడం బట్టి కూడా చికాకులు లాంటివి ఉండే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి విషయంలోనూ ఏదైనా పని చేసే ముందు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మీనరాశి. చివరి రాశి అనేటువంటి మీనరాశి వారికి ఎలా ఉంది? మీనరాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకుంటే పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి. మీనరాశి వాళ్ళకి ఈ రోజున ముఖ్యంగా మీరు ఏదైనా పెట్టుబడికి సంతానానికి సంబంధించిన విషయాల్లో నూతన పెట్టుబడులు పెట్టడానికి కానీ, విదేశీ వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లో కానీ ఎక్కువ దృష్టి కేటాయించడానికి అవకాశం ఉంది. కానీ ఏదైనా స్థిరాస్తుల మీద పెట్టుబడులు పెట్టేటప్పుడు, దీర్ఘకాలిక నిర్ణయాలు తీసుకునేటప్పుడు, వ్యక్తుల్ని నమ్మి కొత్త ప్రదేశాలకి ప్రయాణాలు చేసేటప్పుడు కానీ లేకపోతే ప్రయాణ సందర్భంలో కానీ మీ ఆరోగ్య విషయంలో కానీ అన్నీ కూడా సరైన ప్రణాళికాపరంగా ముందుకు వెళ్ళవలసిన అవసరం అయితే కనబడుతుంది. అంటే దూర ప్రయాణాలకి అవకాశం, అలాగే ఆకస్మికమైన ఖర్చులు మొదలైన వాటికి అవకాశం ఉంది. అలాగే సృజనాత్మకత పెంచుకునే విధంగా ప్రయత్నాలు చేస్తారు. సంతానానికి సంబంధించిన విషయాల్లో ఖర్చులు అనేవి కొంత అధికంగా పెట్టడానికి అవకాశం కనబడుతుంది.
మా ద్వాదశ రాశుల వారందరూ సులభంగా చేసుకోగలిగే పరిహారాన్ని తెలియచేయండి. ద్వాదశ రాశుల వారికి మేషరాశి నుంచి మీన రాశి వరకు తీసుకున్నట్లయితే ద్వాదశ రాశుల వారికి పరిహారం ఈ రోజున ముఖ్యంగా అందరూ కూడా నరసింహస్వామికి సంబంధించిన శ్లోకాలు కానీ లేకపోతే ఈ యొక్క హనుమంతుడికి సంబంధించిన శ్లోకాలు కానీ ఇవి చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఒకవేళ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించింది కూడా మీకు చేసుకోగలిగిన వాళ్ళకి అదైనా కూడా చాలా మంచి ఫలితాలు ఇస్తుంది కనుక వీలైనంత వరకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, హనుమంతుడు, అలాగే నరసింహస్వామి మొదలైన వాళ్ళకి సంబంధించిన శ్లోకాలు వినడం కానీ చేసుకోవడం కానీ అలాగే వాటికి సంబంధించిన దేవాలయాలకు వెళ్ళడం కూడా చాలా వరకు మీకు అనుకూలత అనేది ఏర్పడుతుంది కనుక వీలైనంతవరకు ఈ రకమైన కార్యక్రమం చేసుకుంటే గోచారరీత్యా ఎదురవుతున్న స్వల్ప సమస్యలని అధిగమించడానికి ఈ చిన్న చిన్న పరిహారాలు అయితే ఇవి కానీ లేకపోతే మీ ఇష్టదేవుని ప్రార్థించుకోవడం, ఇష్టదేవత దేవాలయ సందర్శన కూడా మంచి ఫలితాలు ఇస్తుంది. అలాగే ప్రధానంగా చెప్పుకున్న రాశి ఫలితాలని కేవలం ఒక వ్యక్తిని ఉద్దేశించలేదు కనుక అన్ని తమకే వర్తిస్తాయి అనుకోకుండా ప్రతి వ్యక్తి తమ వ్యక్తిగత జాతకంతో కలిపి చూసుకుంటూ ముందుకు వెడుతున్నప్పుడు మాత్రం తప్పకుండా నడుస్తున్న దశలు అంతర్దశలను కూడా దృష్టిలో పెట్టుకోవాలి. వాటికి సంబంధించిన పరిహారాలు ఆల్రెడీ మీరు చేసుకుంటున్నట్లయితే గోచారరీత్యా ఎదురవుతున్న చిన్న చిన్న పరిహారాలు స్వల్ప సమస్యల విషయంలో పెద్దగా కంగారు పడవలసిన అవసరం లేదు.